డాక్టర్ శిరీష, అంకుర హాస్పిటల్ కూకట్పల్లి పీడియాట్రిషియన్ అండ్ మెడికల్ డైరెక్టర్ అండి. సో ఈరోజు అంటే మేము ఒక 11 month old బేబీ బాయ్ని ఒక ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేసాము. సో ఇట్లాంటి అంటే బాబు వచ్చిన కండిషన్ అక్యూట్ వైరల్ మయోకార్డైటిస్ విత్ వెంట్రిక్యులర్ టెకిరిథమియా అనే రేర్ కండిషన్తో వచ్చాడు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ద్వారా బాబుకి కాంప్లికేట్ అయ్యి వచ్చాడు మా దగ్గరికి. సో బాబుకి ఫస్ట్ దగ్గర నుంచి అంటే అంబులెన్స్లో మేము అనదర్ ప్రిఫర్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయటం, తర్వాత మా పిఎస్యూ టీమ్ టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి బాబుకి వెంటిలేషన్ కానీ తర్వాత అదర్ రిక్వైర్డ్ మెడికేషన్ సపోర్ట్ అండ్ ఎక్మో సపోర్ట్ ఈ అన్నీ అందించడం వల్ల బాబు మంచిగా రికవర్ అయ్యాడు. సో ఇట్లాంటి కండిషన్ అనేది చాలా రేర్గానే వస్తుంది. అండ్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే మనం డే ఇన్ డే అవుట్ చూస్తుంటాం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎంతోమంది పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఎవరో చాలా రేర్గా 1 in 1,00,000 పేషెంట్స్కి మాత్రమే ఇట్లా కాంప్లికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక కాంప్లికేషన్ అంటే కొంతమంది పిల్లలు వెంటిలేషన్ తోటి బయటకు వస్తారు, కొంతమందికి ఇంకా వర్సన్ అయ్యే కొద్దీ కండిషన్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో అందులో ఒకటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది ఈ ఇక్మో ట్రీట్మెంట్. అండ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న అతి తక్కువ హాస్పిటల్స్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ చేసే హాస్పిటల్స్లో ఓన్లీ వెరీ ఫ్యూ హాస్పిటల్స్లోనే ఇక్మో ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటారు. అండ్ అంకుర హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ మా దగ్గర ఇది ఫస్ట్ టైం మేము ఎక్మో ట్రీట్మెంట్ అనేది ఒక వెరీ స్మాల్ ఇన్ఫెంట్ అంటే 11 month old బేబీకి ఇవ్వటం అనేది జరిగింది. అండ్ ఈ ట్రీట్మెంట్లో మాకు అంటే స్టార్ హాస్పిటల్ నుంచి టీం కూడా కార్డియాక్ సర్జన్ టీమ్ అండ్ కార్డియాలజిస్ట్ టీం కూడా మాకు సపోర్ట్ చేశారు. అండ్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ అండ్ విత్ ఆల్ ద అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ విత్ డాక్టర్స్ అండ్ dedicated nurses that are available, we could help to revive this child and we are very happy about it. See, ఈ డయాగ్నోసిస్ అంటే వైరల్ మయోకార్డైటిస్ అనేది చూస్తుంటామండి. లైక్ బికాజ్ అవర్స్ ఈజ్ ఏ టెర్షరీ కేర్ సెంటర్. మాకు ఇట్లాంటి సిక్ పేషెంట్స్ అనేవాళ్ళు హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల పరిసరాల నుంచి కూడా కొన్ని డిస్ట్రిక్ట్ బేసెస్ నుంచి కూడా మాకు రిఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి మేము మా ఓన్ ట్రాన్స్పోర్ట్తో we have a ambulance transport with transport ventilator and a transport team also. సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా జరుగుతుంది. సో మేము ఈ వైరల్ మయోకార్డైటిస్ కేసెస్ అనేవి చూస్తూనే ఉంటాము బీయింగ్ ఏ టెరిషరీ హాస్పిటల్. కాకపోతే కొంతమందికి మాత్రం ఇది కాంప్లికేట్ అయ్యి ఎక్మో వరకు వెళ్ళే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. అవునండి, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు వెంటిలేషన్ కానీ లేకపోతే ఎక్మో అంటే దానికి అయ్యే అంటే లైక్ వాటికి యూజ్ చేసే పరికరాలు కానీ ఎక్విప్మెంట్ అన్నీ చాలా కాస్ట్లీనే ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ట్రీట్ చేసిన పేషెంట్ వాళ్ళకు కూడా కొన్ని అంటే లైక్ ఇప్పుడు ఎవరికైనా కానీ ఎక్కువనే అనిపిస్తుంది ట్రీట్మెంట్ అనేవి. బట్ మేము ఫైనాన్షియల్గా కూడా హాస్పిటల్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసాము. అట్లనే కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి ఇట్లాంటి పేషెంట్స్కి సపోర్ట్ చేసే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాము. అండ్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఈ రోజుల్లో. సో అట్లా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ కూడా తీసుకొని ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసాం. అంటే మా హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ అయితే లేదండి. బట్ కొన్ని కండిషన్స్కి ఆరోగ్యశ్రీ ఏ కండిషన్స్కి అయితే వర్తిస్తూ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ అవేర్ వెదర్ దిస్ కండిషన్ కెన్ బి ట్రీటెడ్.